ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల కాదు. పోనీ నెమ్మదిగా అవుతానండి. నీ బొంద నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రేపు పుల్లయ్యా, నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. తమరు కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నా. ఏమిటి పడ్డావా? ఎందుకంటే ఆనందం, అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. తొందరగా రండి, నాకు మూడు వచ్చేసింది. మీ అమ్మగారికి మూడొచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడు వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. వచ్చారా? రాక చేస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడొస్తుంటే ఇక నా బతుకు కుక్క బతుకే. చెప్పు. బయట ఉండే రాయండి. సంబరం ఒకటే తక్కువ. చెప్పు. కథానాయకుడు కళ్యాణ్ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని 3 కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకో. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి. కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను. చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను. గదిలోకి వెళ్ళి చీర తీసుకురండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలి తప్ప మరేం లేదు. వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్. కాఫీ ఇచ్చేది ఇక్కడ. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. రెండో కాఫీ ఎవరికి? అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా. అమ్మో, మీ చేత పని చేయిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కిపోరు. అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలి తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడానికి ఏమండి? దిక్కుమాలిన లాజికల్ చెప్పామంటే చెప్పొచ్చు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందుకు సభ. ఏమండి చీర తీసుకొచ్చారా? చేతులు ఖాళీ లేవు. ఒరే పుల్లయ్య, వస్తున్నానమ్మా. చన్నూరుమై నేనే తీసుకొస్తా. పదా.